లేదు. కార్తీక దీపం సీరియల్లో జ్యోత్స్న, దశరథ శ్రీమన్నారాయణ హాస్పిటల్కి వెళ్తారు. అక్కడ జ్యోత్స్న కార్తీక్ దీపని చూసి నన్నే అనుకున్నాను, వీళ్ళని రమ్మన్నారా అంటది. వీళ్ళు వస్తున్నట్లు నాకు తెలియదు జ్యోత్స్న అంటాడు దశరథ. మీకు తెలియకుండా ఎలా ఉంటుంది డాడీ అంటుంది. టెస్టులకి వీళ్ళకి నేను వచ్చినట్టు వీళ్ళకి తెలీదు. నీకు రెండోసారి టెస్ట్ ఇవ్వటానికి నేనే తీసుకువచ్చాను. నాకు తప్ప వీళ్ళకి తెలీదు అంటాడు. నాకు తప్ప బావకు ఏది చెప్పకుండా మీరుండరు, అన్నీ చెప్తారు అంటుంది జ్యోత్స్న. నీ టెస్టులకి వీళ్ళకి ఏ సంబంధం లేదు అంటాడు దశరథ. అయితే వీళ్ళు ఎందుకు వచ్చారు అంటుంది జ్యోత్స్న. దీప ప్రెగ్నెంట్ కదా, గైనకాలజిస్ట్ దగ్గర చూపించడానికి తీసుకువచ్చాను అంటాడు కార్తీక్. అయితే మరి గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి కానీ డాక్టర్ హారిక గదిలోంచి ఎందుకు వస్తున్నారు అని అంటుంది. సుమిత్రమ్మ గారికి కోసం మాట్లాడడానికి వచ్చామంటుంది దీప. ఏం ఆడారు అంటుంది జ్యోత్స్న. అత్త ఆరోగ్యం కోసం అంటాడు కార్తీక్. మరి మీ కళ్ళు ఏంటి అంత ఎర్రగున్నాయి, అంత బాధపడే విషయం ఏముంది అంటుంది. దీపకి డాక్టర్ గారు చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. ఈ ఆపరేషన్ జరిగితే బిడ్డ ప్రాణాలు దక్కవన్న విషయం గుర్తు తెచ్చుకుంటుంది. ఏంటి బావా మాట్లాడరు అంటుంది జ్యోత్స్న. ఒంటికి తగిలిన గాయాల కంటే అయిన వారికి తగిలిన గాయాలు ఎక్కువ అంటాడు. సాయం చేసే స్థితిలో లేనప్పుడు అంత బాధపడక ఏముంటుంది అంటాడు కార్తీక్. నిజమే, తల్లిని కాపాడడానికి జ్యోత్స్న వచ్చి టెస్ట్ ఇచ్చిన పొరపాటు ఎలా జరిగిందో తెలీదు. టెస్ట్ రిపోర్టు రాంగ్ వచ్చింది. మనలో ఎవరైనా డోనర్స్ ఉంటే బాగుండేను. ఈసారి జ్యోత్స్న రిపోర్ట్స్ వస్తే పర్వాలేదు, కన్న కూతురే ఉండాలన్నారు కాబట్టి ఈసారి దగ్గరుండి నేనే ఈ టెస్టులు చేయిస్తున్నాను. అందుకనే ముందు ఎలా పొరపాటు జరిగిందో తెలియదు కానీ ఈసారి అటువంటి పొరపాటు జరగదు అని అంటాడు శ్రీమన్నారాయణ. పెదమేడం గారు ఇప్పుడు మీకు నమ్మకంగా వచ్చారా లేదా భయంతో వచ్చారా హాస్పిటల్కి అంటాడు. హాస్పిటల్ అని తెలిస్తే నేను ఇక్కడికి వచ్చేదాన్నే కాదు. ఈసారి ఎలా తప్పించుకోవాలో తెలీదు. ముందే హాస్పిటల్ అని తెలిసి ఉంటే నేను రాకపోయి ఉండేదాన్ని, ఏదో విధంగా తెప్పించుకునేదాన్ని అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. ఈసారి పొరపాటు ఏం జరగదురా, నాన్న దగ్గరుండే చేయిస్తాడు కాబట్టి అత్త ఎలాగైనా బ్రతికించుకుందాం కార్తీక్ అంటాడు. అని దశరథ అంటాడు. నువ్వు దీపని తీసుకొని ఇంటికి వెళ్ళు, నేను దశరథ జ్యోత్స్నని డాక్టర్ హారిక గారి దగ్గరికి తీసుకువెళ్తాను అని చెప్పి హారిక దగ్గరికి వెళ్తారు. అప్పుడు బావా రిపోర్ట్స్ టేబుల్ మీద ఉండిపోయాయి అంటుంది దీప. పర్వాలేదు దీప, డాక్టర్ హారిక గారు తీసుకుంటారని చెప్తాడు. నమస్కారం డాక్టర్, ఫోన్ చేయకుండానే వచ్చామని మీరు ఏమీ అనుకోవద్దు అని అంటాడు శ్రీమన్నారాయణ. ఈలోగా దశరథకి ఫోన్ వస్తుంది. దశరథ అంటాడు. లేదు నాన్న, నాకు రెస్టారెంట్ నుంచి ఫోన్ వచ్చింది, అర్జెంటుగా రమ్మని అంటాడు. అయితే
అంత రెస్టారెంట్కి వెళ్ళాలైతే వెళ్ళు, నేను దగ్గరుండి టెస్టులు చేయిస్తాను అని అంటాడు. సరే మీరు వెళ్ళండి ప్లీజ్, కూర్చోండి. ఏంటి డాక్టర్, మీరెందుకు అంత డల్లగా ఉన్నారు అని అడుగుతాడు దశరథ. ఏం లేదు ప్లీజ్ మీరు కూర్చోండి అంటుంది డాక్టర్ హారిక. మీరు ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా అంటుంది డాక్టర్. జోస్నా బ్లడ్ శాంపిల్స్ మీరు రెండోసారి చేస్తారని వచ్చామంటారు. నమ్మకం లేదు కదా అంటుంది డాక్టర్ హారిక. ఈసారి జోస్న మీ కూతురు కాదని తెలుసు అని మనసులో అనుకుంటుంది. డాక్టర్, ఇంతకు ముందు జరిగిన దాంట్లో మా తరపు నుంచి ఏదో తప్పు జరిగిందని అనుకుంటున్నాం. శ్రీమన్నారాయణ అంటాడు. ఈసారి కూడా మ్యాచ్ అవ్వకపోతే అని అంటుంది హారిక. ఈసారి జరగదు అంటాడు శ్రీమన్నారాయణ. కాన్ఫిడెంట్ మీటింగ్ ఉంది డాడీ, నేను వెళ్ళాలి అంటే, అయితే సరే నువ్వు వెళ్ళు, నేను టెస్టులు దగ్గరుండి చేయిస్తాను అంటాడు. అప్పుడు దశరథ జోస్నాతో, అమ్మ నువ్వు నమ్మకంతో టెస్టులు చేయించుకో, వాస్తవం కూడా నిజంగానే ఉంటుంది, రిపోర్ట్స్ కరెక్ట్గా వస్తాయి, నమ్మకంతో చేయించుకుంటే రిపోర్ట్స్ కూడా కరెక్ట్గా ఉంటుంది అని అంటాడు దశరథ. అనేసి వెళ్ళిపోతాడు. చూసావా జోస్న, నీ మీద మీ నాన్నగారికి ఉన్న ప్రేమ కన్నా తండ్రికి కన్న కూతురి మీద ఉన్న చాలా ప్రేమ ఉంటుంది. వీళ్ళంతా నన్ను ఇలా ఇరికించారేంటి అనుకుంటుంది. ఈసారి నేను దగ్గర ఉండే చేస్తాను, ఎలాంటి పొరపాటు జరగదు. డాక్టర్ గారు రండి టెస్టులకు వెళ్దాం అంటే, అయితే మీరు ఇక్కడే ఉండండి అంటుంది డాక్టర్ గారు. నేను వస్తాను డాక్టర్. జోస్నా పద టెస్టులకు వెళ్దాం అంటారు డాక్టర్. నేను కూడా వస్తాను డాక్టర్ అంటాడు శ్రీమన్నారాయణ. సరే అయితే రండి అంటుంది. అసలు ఇక్కడ అప్పుడు జోస్న, దీప, కార్తిక్ బయటకు వెళ్ళి బెంచ్ ఉంటుంది, బెంచ్ మీద కూర్చుంటారు. అప్పుడు దశరథ బయటకు వచ్చి కారులో వెళ్ళిపోతూ వాళ్ళని చూస్తాడు. అప్పుడు యూటర్న్ కట్టుకొని దశరథ కార్తీక దీపాల వద్దకు వస్తారు. ఈలోగా వీళ్ళు డాక్టర్ గారు చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటారు ఇద్దరును. వాళ్ళ అమ్మ మాటలు గుర్తు తెచ్చుకుంటుంది. బిడ్డని నేను ఎలాగైనా కాపాడుతానని చెప్పడం, ఇలాంటివన్నీ గుర్తు తెచ్చుకుంటాడు. కార్తీక్ దీపలు డాక్టర్ గారు చెప్పిన పిల్లల కోసం, అత్త కోసం అన్నీ గుర్తు తెచ్చుకొని ఏడుస్తుంటారు ఇద్దరును. అప్పుడు దశరథ వాళ్ళని చూసి వచ్చి, ఏంటి అలా ఉన్నారు అని అడుగుతాడు. ఏం లేదు మామయ్య అంటాడు. మీ టెస్టులు అయిపోయావా, జోస్నకు రిపోర్ట్స్ వచ్చేసాయా మామయ్య అంటే, ఇంకా లేదు, నాకు అర్జెంటుగా మీటింగ్ ఉందిరా, అందుకనే నేను వెళ్ళాలని నేను వచ్చాను, తాతయ్య దగ్గరుండి టెస్టులు చేయిస్తానన్నారు అంటాడు. సర్లే కానీ ఏంటి ఎందుకు అలా ఉన్నారు, దీపక్ ఏం చెప్పారు అంటే, ఏం లేదు బాగానే ఉన్నాం మమ్మయ్య అంటే, అరే నేను చూసి చెప్పగలరా నీ బిడ్డ మీద నీకు ఎంత ప్రేమ ఉందో. ఇప్పుడు గైనకాలజిస్టు ఏమైనా చెప్పారా, బిడ్డకి ఏమైనా బాగోలేదని చెప్పారా? బాగోలేదని చెప్తే కనుక ఎంత డబ్బు ఖర్చు అయినా సరే పర్వాలేదు, దగ్గరుండి మనం చూసుకుందాం, ఎంత డబ్బు అయినా నేను పెడతాను, దీప బిడ్డ హెల్దీగా ఉండాలి అని చెప్తాడు. చెప్పి దీపని
అదే వాళ్ళ అమ్మ నాన్న ఉండుంటే ఎంతో ఆనందంగా చూసును. కాలు కింద పెట్టకుండా చూసుకునేవాళ్ళు. కానీ వాళ్ళు లేరు. నాకు కూడా దీప కూతురు లాంటిదే. కానీ నేను చూసుకుందాం అనుకుంటే జ్యోత్స్నకి అత్తకి బాగోలేదు. అందుకనే చూసుకోలేకపోతున్నాను. మా చెల్లి ఎప్పుడు నాకు ఫోన్ చేసినప్పుడల్లా మా అమ్మ కోసం మాట్లాడేది. కానీ దీప గర్భవతి అయినప్పటి దగ్గర నుంచి దీప కడుపులో ఉన్న బిడ్డ కోసమే మాట్లాడుతుంది. దీప బిడ్డ అంటే మా చెల్లికి ఎంతో ప్రాణం. ఆ బిడ్డని తాతయ్యగా నాకు కూడా హక్కు ఉందిరా, నా దగ్గరే ఉంచుకుంటాను. అప్పుడు మా చెల్లిని కూడా నా దగ్గరికే వచ్చేయమంటాను. మేమిద్దరం ఎంతో సంతోషంగా ఉంటాం. మేము అత్త అందరం బాగుంటాం అని అంటుంటాడు. ఇంతటితో ఈ ఎపిసోడ్ అయిపోయింది.